ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, విశ్వాస సంబంధమైన మంచి పోరాడము. ఫైట్ ద గుడ్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళ విప్పి మీ మీద కృంభరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన జీవన ప్రయాణం నిరంతరమైన పోరాటమే. ప్రతి అవసరత కొరకు, సంపాదన కొరకు, ఆహారం కొరకు, మన భద్రత కొరకు, స్వస్థతల కొరకు పోరాటం చేస్తూనే ఉంటాం. అంత మాత్రమే కాదు సుమా, సమాజంలో నీ స్థానం కొరకు, నీ హోదా కొరకు, పరువు ప్రతిష్టల కొరకు కూడా పోరాటం చేస్తాం. ఆఖరికి భయంకరమైన దినాలలో ఊపిరికి, ప్రాణవాయువు కొరకు కూడా పోరాటమే సాగుతుంది. ఇది మన జీవితం. జాగ్రత్తగా మనము పరిశీలిస్తే ఈ పోరాటంలో స్వార్థం ఎక్కువైపోయింది, ప్రేమ చల్లారిపోయింది, జీవన విలువలు పూర్తిగా క్షీణించిపోయి కనికరం కానరాకుండా పోతుంది. ఇలా నిత్యమైన పోరాటము కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో అనుభవాల గుండా మనము నడిపించబడుతూ ఉన్నాం. ఎన్నో విపరీతమైన పరిస్థితులు, ఒంటరితనం, చీకటి కమ్మిన పరిస్థితులు, వేదన కలిగినటువంటి పరిస్థితులు మనల్ని క్షీణింపచేసి విశ్వాసములో బలహీనపరుస్తున్నాయి. పోరాటం తీవ్రత పెరుగుతున్న కొలది, శత్రువు దాడిని మీద ఎక్కువ అవుతున్న కొలది నెమ్మదిగా విశ్వాసాన్ని కోల్పోయి కృంగిపోవడం ఆరంభమవుతుంది. ఇవన్నీ మన అనుభవంలో మనం చూస్తున్న పరిస్థితులే. ఈ ఉదయకాలము నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు సూటిగా మాట్లాడుతున్న మాట, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులయుండుండి. మీరు పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతో, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాథులతోనూ, దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నామని లేఖనం మాట్లాడుతుంది. నీ శత్రువు ఎవరైనా, ఎంతటి బలవంతుడైనా కానీ ఈ మాట గుర్తుంచుకో, ఈ యుద్ధము యెహోవాదే. విశ్వాసాన్ని కోల్పోకు, ధైర్యాన్ని చెడిపోనివ్వకు. విశ్వాస సంబంధమైన పోరాటం మనం చేయవలసిన వారిగా ఉన్నాం. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, మీరు వారిని జయించి ఉన్నారని లేఖనం మాట్లాడుతుంది. కనుక ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వు విశ్వాసముతో నీ పోరాటం ఎలాగూ సాగుతుందో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవలసిన అవసరత ఉన్నది. విశ్వాస సంబంధమైన మేలైన పోరాటం అంటే ప్రతి పాపానికి నువ్వు వ్యతిరేకంగా నిలబడ్డం. దైనందిన జీవితంలో అనేకమైన పాపపు ఆకర్షణలుంటాయి. వాటన్నిటినీ తట్టుకొని విశ్వాసములుగా స్థిరముగా నిలబడటం ఒక పోరాటమే. అనేక ప్రలోభాలు, ప్రభావాలు నీ చుట్టూ కమ్ముకుంటూ ఉంటాయి. శత్రువు మన విశ్వాసాన్ని కదిలించటానికి, మన బలహీనతలను ఉపయోగించి మనలను పడగొట్టడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడు. అక్కడే మనం ఆత్మీయమైన పోరాటం చేయాలి. నీ విశ్వాసము స్థిరముగా ఉండాలి. మూడవదిగా, నువ్వు నమ్మకంగా నిలబడాలి. కష్ట సమయాలలో, పరీక్షల సమయాలలో, మనకు జవాబు రానటువంటి ప్రార్థన సమయంలో కూడా మన విశ్వాసం తొట్టుబడకుండా, కదలకుండా స్థిరమైన విశ్వాసంతో మనం ఉండగలగాలి. ఇది నీ పోరాటానికి ఉండవలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు ఇవి. విశ్వాస జీవితం అంత సులభం కాదు సుమా. అది ఒక నిరంతరమైన యుద్ధమే. పాపం, ప్రలోభం, నిరుత్సాహం, శోధనలు, వీటన్నిటికీ వ్యతిరేకంగా మనము పోరాడాలి. అంత మాత్రమే కాదు, విశ్వాసము లేకుండా
నువ్వు దేవునికి ఇష్టడైండుట అసాధ్యమని మాట్లాడుతుంది. నీ అనుదిన ప్రయాణంలో అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, నిరుత్సాహాలు కలగటం సహజమే. వాటన్నిటి మధ్యలో కూడా దేవుని నమ్ముకున్న నీవు, నీ హృదయములు స్థిరపరచుకున్న నీవు, ఆయన నీ పక్షముగా ఉన్నాడని ధైర్యముతో పరిస్థితుల వైపు చూడక ఆయన సన్నిధి నీతో రాగా విశ్వాసముతో ముందుకి కొనసాగవలసిన వానిగా ఉన్నావు. నీ ప్రయాణం ఎలాగ సాగుతుందో ఒకసారి ఆలోచన చేయి. ఈ నూతన దినపు ప్రయాణాన్ని ఆరంభిస్తున్న నీవు ఈ ఉదయకాలం సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ ఒక నిర్ణయం తీసుకోగలమా? ఏ పరిస్థితి ఎదురైనా విశ్వాసములో బలహీనపడక విశ్వాసములో నేను యుద్ధము చేస్తాను. నా ప్రియుడైనటువంటి యేసును ఆశ్రయించి ఆయన అనుగ్రహించే నిత్య జీవాన్ని పట్టుకునేలాగున నా ప్రయాణం, నా యుద్ధము సాగుతుంది అని మనం నిర్ణయం తీసుకోగలమా? మనము పడ్డ కష్టమంతా కూడా ఎప్పటికీ వృధా కాదు. చివరికి మనము పొందబోవు ప్రతిఫలం అది నిత్య జీవమే. ఆ గొప్ప దీవెన మనం పొందుకునేలాగిన ప్రార్థనతో ఈ నూతన దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో సూటిగా మీరు మాట్లాడారు. ఆయన నా జీవన ప్రయాణంలో విశ్వాసములో నన్ను బలపరచు ప్రభా. నేను ఎదుర్కొంటున్న ప్రతి శోధన, ప్రతి ప్రలోభాలలో నన్ను నిలవబెట్టు. ఈ లోకపు మార్గము కాకుండా మీరు సిద్ధపరిచిన మార్గాల్లో నేను నడవటానికి ద్వారాలు సిద్ధపరిచి నన్ను నడిపించు. నిత్య జీవాన్ని పొందటానికి, జీవ కిరీటాన్ని పొందటానికి చివరి వరకు నమ్మకముగా విశ్వాస పోరాటంలో విజయవంతముగా ఉండులాగన నన్ను నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.